హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను చెప్పాను కదా వంటలు కొత్తగా చేస్తున్నాను అని. నా వంట అయితే ఫుల్గా చూసేయండి ఎలా చేస్తున్నానని. మా మమ్మీ గైడెన్సీలో చేసిన వంట ఇది, కానీ తను చెప్పినట్టు రాలే, కానీ టేస్టీగా ఉంది. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. టమాటా బెండకాయ కర్రీకి ముందుగా కావాల్సినవి బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తగినంత జీలకర్ర కూడా వేసుకొని, నేనైతే ప్రతి కర్రీలో జీలకర్ర వేస్తున్నాను, అలా అందరూ వేసుకోరంట. అదంతా ఇక నాకు తెలియదు, కానీ నేనైతే చేసే ప్రతి కర్రీలో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతాను ఫ్రెండ్స్. మమ్మీ అంటారు ఇంకొంచెం ఆయిల్ వేయచ్చు కదా అని. నేనైతే తక్కువ ఆయిల్ వాడుతున్నాను, కానీ ఇంకొంచెం ఆయిల్ వేయాలంట. నెక్స్ట్ ఏదైనా కర్రీ వండితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడతాను. మమ్మీ అదే చెప్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత. ఏమంటున్నారంటే, ఆయిల్ మరీ తక్కువ వేస్తున్నావు, కొంచెం ఎక్కువ చెయ్యి, అప్పుడు కర్రీస్ బాగుంటాయి అని చెప్పింది మమ్మీ. ఇక నుండి అయితే అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే నేను బెండకాయ టమాటా వండుతున్నాను కదా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం మంచిగా గోలాలి. వేగిన తర్వాత బెండకాయలు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రై కాబట్టి, ఫ్రై అయితే ఇంకా సన్నగా కట్ చేసేదాన్ని, టమాటా యాడ్ చేస్తున్నాను కాబట్టి అలా కట్ చేశాను. మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మమ్మీ అయితే పెద్ద గ్యాస్ కాడంతా మెస్సి చేస్తారని చిన్న స్టవ్ ఉంది, దాని మీద వండమని చెప్పారు. అందుకే ఆ చిన్న స్టవ్ మీద వండుతున్నాను. వంటలు చాలా బాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది కర్రీ ఏది వండినా. పసుపు అయితే యాడ్ చేశాను నేను ఇప్పుడు. నా వంటలు చూసి మీరు కూడా నేర్చుకోవచ్చండి. ఆ రేంజ్లో వండుతున్నాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అనేలా అయితే వండట్లేదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అందులో ఆయిల్ లేదు కదా, మాడిపోతుంది. వెంటనే టమాటాలు అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేస్తే ఇలాంటి పరిస్థితి రాదన్నమాట. అందుకే వెంటనే టమాటా యాడ్ చేశాను. కొద్దిసేపు బెండకాయలు గోలితే బాగుండవు నూనెలో. నెక్స్ట్ టైం నుండి నా వంటలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్, మీరే చూడండి. కాసేపు మూత పెట్టి టమాటా వేసిన తర్వాత వాటర్ వస్తుంది, టమాటాలు ఉంది అని మమ్మీ చెప్పారు. అలాగే చేశాను. కొంచెం ఆవిర్లకి అలా ఉడికిపోయిందన్నమాట. లేకుంటే నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి పూర్తిగా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ. ఇప్పుడు కొంచెం ఓకే, గ్రేవీలాగా వస్తుంది టమాటాలు యాడ్ చేసిన తర్వాత. ఇంకా టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత మంచిగా ఉంటుంది కర్రీ. చూడండి, ప్రస్తుతం నేను వాటినైతే ఇట్లా ఇంకా ఆవిరిలో కొద్దిసేపు ఉడకనిస్తూ గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇదైతే పర్యవేక్షణ నిపుణులు అలా ఉందన్నమాట నా వంటకం. సాల్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మమ్మీ చెప్పారు టమాటాలో ఇప్పుడు ఈ కర్రీలో సాల్ట్ వేస్తే కొంచెం గ్రేవీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఆనియన్స్లో వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయంట ఫ్రెండ్స్. ఇది టిప్ అయితే ఫాలో అవ్వండి, తెలియకుంటే. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. నేనైతే ఇప్పుడు ప్రతి కర్రీలో ధనియాల పౌడర్ అయితే వేస్తాను నేను. దాంతో టేస్ట్ ఇంకెక్కువ పెరిగినట్లు అనిపిస్తుంది. ధనియాల పొడి అయితే వేసాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దాని మీద కొంచెం మూత పెట్టుకోవాలి. నేనైతే మంచిగా వేసిన ఉప్పు, మసాలా అవన్నీ మిక్స్ చేశాను కలిపి. కాసేపు అయితే మగ్గనిద్దాము. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూకుడు మీద అయితే మూత పెట్టుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ లైట్ ఫోకస్ లేక అలా కనిపిస్తుంది మీకు, కానీ చాలా కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ. ఇప్పుడైతే తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసాను. నేనైతే కారం ఎక్కువ తింటాను.
కారం ఎక్కువనే వేసాను ఫ్రెండ్స్. మీరు కూడా కారం తింటారా? కారం ఎక్కువనే తింటారా నాలాగా? నేను స్వీట్స్ ఎక్కువ ఇష్టపడను, కారమే ఎక్కువ తింటాను ఫ్రెండ్స్. మమ్మీ అంటున్నారు కాసేపు ఉడకనివ్వు అని, అదే చెప్తుంది. అయితే మొత్తం మమ్మీ ఆధ్వర్యంలోనే చేసినట్టు, కానీ నా స్టైల్లోనే చేశాను. మమ్మీ చెప్పింది ఏది ఫాలో అవ్వలేదు, అందుకే కర్రీ ఈ లెవెల్లో వచ్చింది. నా వంట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నా బ్యాచ్ అయ్యి ఉంటారు మ్యాక్సిమం అని నేను అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేయండి నా కర్రీ ఎలా వచ్చిందో. మీకు కూడా ఈ కర్రీ చూస్తే ఆకలిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా, నిజం చెప్పండి ఫ్రెండ్స్. అయితే లైక్ చేయండి, ఓకేనా. బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాసేపు ఇంకా కుక్ చేయాలి, అంటే కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వంటలు, నేను చేసే రెసిపీస్ అయితే చూస్తూ ఉండండి. నేను ఈ స్టేజ్ నుండి ఏ స్టేజ్లో వంటలు చేయగలుగుతాను అంటే కొత్తగా నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను కదా, కానీ చాలా బాగా వస్తుంది టేస్ట్.